ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏఐ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనందరికీ తెలిసిందే. దీనివల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉందంటున్నారు నిపుణులు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారత ఐటీ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయాలు తగ్గడం, లాభాలు పడిపోవడం, కొత్త ప్రాజెక్టులు ఆలస్యం కావడం వంటి సమస్యలతో సతమతమవుతున్న కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాంప్రదాయ ఉద్యోగులకు గండి పడుతుండగా లక్షల కొద్దీ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఆదాయాలు అంచనాలను అందుకోలేకపోయాయి. క్లయింట్ ప్రాజెక్టులను ఆలస్యం చేస్తుండటం, బిల్లింగ్లను వాయిదా వేస్తుండటంతో కంపెనీలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆర్డర్లు చేతిలో ఉన్నప్పటికీ అవి ఆదాయంగా మారడంలో జాప్యం జరుగుతోంది. దీంతో కంపెనీలు తమ వనరులను పునర్వ్యవస్థీకరించుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయిస్తున్నాయి. ప్రముఖ సంస్థ టీసీఎస్ ఇప్పటికే తమ సిబ్బందిలో 2% మందిని, అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్టులు లేక ఖాళీగా ఉన్నవారు, అంటే బెంచ్ పై ఉన్నవారు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుని వారిని లక్ష్యంగా చేసుకుని ఈ కోతలు ఉండబోతున్నాయి. ఐటీ రంగం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో పాతతరం ఉద్యోగాల స్థానంలో ఏఐ ఆధారిత నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్ పెరుగుతోంది. అయితే మధ్య ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో చాలా మంది కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా మారలేకపోతున్నారు. నాస్కామ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ రంగంలో 54 లక్షల మంది పనిచేస్తుండగా వారిలో 80% మంది 2030 నాటికి డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వారు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో భారత ఐటీ కంపెనీలు 2 నుంచి 5% వరకు సిబ్బందిని తగ్గించుకునే అవకాశం ఉంది. అంటే దాదాపు 1 లక్ష నుంచి 2.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. ఇప్పటికే టెక్ మహీంద్రా, ఎల్టీ ఐమెంట్రీ వంటి కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరోవైపు ప్రముఖ కంపెనీలలో అట్రిషన్ రేటు, అనగా ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలగడం కూడా గత ఏడాదితో పోలిస్తే 150 నుంచి 200 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఏఐ ఆధారిత మార్పుల వల్ల భవిష్యత్తులో మరిన్ని నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏఐ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనందరికీ తెలిసిందే. దీనివల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉందంటున్నారు నిపుణులు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారత ఐటీ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయాలు తగ్గడం, లాభాలు పడిపోవడం, కొత్త ప్రాజెక్టులు ఆలస్యం కావడం వంటి సమస్యలతో సతమతమవుతున్న కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాంప్రదాయ ఉద్యోగులకు గండి పడుతుండగా లక్షల కొద్దీ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఆదాయాలు అంచనాలను అందుకోలేకపోయాయి. క్లయింట్ ప్రాజెక్టులను ఆలస్యం చేస్తుండటం, బిల్లింగ్లను వాయిదా వేస్తుండటంతో కంపెనీలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆర్డర్లు చేతిలో ఉన్నప్పటికీ అవి ఆదాయంగా మారడంలో జాప్యం జరుగుతోంది. దీంతో కంపెనీలు తమ వనరులను పునర్వ్యవస్థీకరించుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయిస్తున్నాయి. ప్రముఖ సంస్థ టీసీఎస్ ఇప్పటికే తమ సిబ్బందిలో 2% మందిని, అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్టులు లేక ఖాళీగా ఉన్నవారు, అంటే బెంచ్ పై ఉన్నవారు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుని వారిని లక్ష్యంగా చేసుకుని ఈ కోతలు ఉండబోతున్నాయి. ఐటీ రంగం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో పాతతరం ఉద్యోగాల స్థానంలో ఏఐ ఆధారిత నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్ పెరుగుతోంది. అయితే మధ్య ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో చాలా మంది కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా మారలేకపోతున్నారు. నాస్కామ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ రంగంలో 54 లక్షల మంది పనిచేస్తుండగా వారిలో 80% మంది 2030 నాటికి డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వారు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో భారత ఐటీ కంపెనీలు 2 నుంచి 5% వరకు సిబ్బందిని తగ్గించుకునే అవకాశం ఉంది. అంటే దాదాపు 1 లక్ష నుంచి 2.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. ఇప్పటికే టెక్ మహీంద్రా, ఎల్టీ ఐమెంట్రీ వంటి కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరోవైపు ప్రముఖ కంపెనీలలో అట్రిషన్ రేటు, అనగా ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలగడం కూడా గత ఏడాదితో పోలిస్తే 150 నుంచి 200 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఏఐ ఆధారిత మార్పుల వల్ల భవిష్యత్తులో మరిన్ని నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏఐ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనందరికీ తెలిసిందే. దీనివల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉందంటున్నారు నిపుణులు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారత ఐటీ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయాలు తగ్గటం, లాభాలు పడిపోవడం, కొత్త ప్రాజెక్టులు ఆలస్యం కావడం వంటి సమస్యలతో సతమతమవుతున్న కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాంప్రదాయ ఉద్యోగులకు గండి పడుతుండగా లక్షల కొద్ది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఆదాయాలు అంచనాలను అందుకోలేకపోయాయి. క్లయింట్ ప్రాజెక్టులను ఆలస్యం చేస్తుండటం, బిల్లింగ్లను వాయిదా వేస్తుండటంతో కంపెనీలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆర్డర్లు చేతిలో ఉన్నప్పటికీ అవి ఆదాయంగా మారడంలో జాప్యం జరుగుతోంది. దీంతో కంపెనీలు తమ వనరులను పునర్వ్యవస్థీకరించుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయిస్తున్నాయి. ప్రముఖ సంస్థ టీసీఎస్ ఇప్పటికే తమ సిబ్బందిలో 2% మందిని, అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్టులు లేక ఖాళీగా ఉన్నవారు, అంటే బెంచ్ పై ఉన్నవారు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుని వారిని లక్ష్యంగా చేసుకుని ఈ కోతలు ఉండబోతున్నాయి. ఐటీ రంగం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో పాత తరం ఉద్యోగాల స్థానంలో ఏఐ ఆధారిత నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్ పెరుగుతోంది. అయితే మధ్య ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో చాలా మంది కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా మారలేకపోతున్నారు. నాస్కామ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ రంగంలో 54 లక్షల మంది పనిచేస్తుండగా వారిలో 80% మంది 2030 నాటికి డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వారు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో భారత ఐటీ కంపెనీలు 2 నుంచి 5% వరకు సిబ్బందిని తగ్గించుకునే అవకాశం ఉంది. అంటే దాదాపు 1 లక్ష నుంచి 2.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. ఇప్పటికే టెక్ మహీంద్రా, LT ఐమెంట్రీ వంటి కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరోవైపు ప్రముఖ కంపెనీలలో అట్రిషన్ రేటు, అనగా ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలగడం కూడా గత ఏడాదితో పోలిస్తే 150 నుంచి 200 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఏఐ ఆధారిత మార్పుల వల్ల భవిష్యత్తులో మరిన్ని నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏఐ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనందరికీ తెలిసిందే. దీనివల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉందంటున్నారు నిపుణులు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారత ఐటీ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయాలు తగ్గటం, లాభాలు పడిపోవడం, కొత్త ప్రాజెక్టులు ఆలస్యం కావడం వంటి సమస్యలతో సతమతమవుతున్న కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాంప్రదాయ ఉద్యోగులకు గండి పడుతుండగా లక్షల కొద్ది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఆదాయాలు అంచనాలను అందుకోలేకపోయాయి. క్లయింట్ ప్రాజెక్టులను ఆలస్యం చేస్తుండటం, బిల్లింగ్లను వాయిదా వేస్తుండటంతో కంపెనీలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆర్డర్లు చేతిలో ఉన్నప్పటికీ అవి ఆదాయంగా మారడంలో జాప్యం జరుగుతోంది. దీంతో కంపెనీలు తమ వనరులను పునర్వ్యవస్థీకరించుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయిస్తున్నాయి. ప్రముఖ సంస్థ టీసీఎస్ ఇప్పటికే తమ సిబ్బందిలో 2% మందిని, అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్టులు లేక ఖాళీగా ఉన్నవారు, అంటే బెంచ్ పై ఉన్నవారు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుని వారిని లక్ష్యంగా చేసుకుని ఈ కోతలు ఉండబోతున్నాయి. ఐటీ రంగం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో పాత తరం ఉద్యోగాల స్థానంలో ఏఐ ఆధారిత నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్ పెరుగుతోంది. అయితే మధ్య ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో చాలా మంది కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా మారలేకపోతున్నారు. నాస్కామ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ రంగంలో 54 లక్షల మంది పనిచేస్తుండగా వారిలో 80% మంది 2030 నాటికి డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వారు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో భారత ఐటీ కంపెనీలు 2 నుంచి 5% వరకు సిబ్బందిని తగ్గించుకునే అవకాశం ఉంది. అంటే దాదాపు 1 లక్ష నుంచి 2.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. ఇప్పటికే టెక్ మహీంద్రా, LT ఐమెంట్రీ వంటి కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరోవైపు ప్రముఖ కంపెనీలలో అట్రిషన్ రేటు, అనగా ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలగడం కూడా గత ఏడాదితో పోలిస్తే 150 నుంచి 200 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఏఐ ఆధారిత మార్పుల వల్ల భవిష్యత్తులో మరిన్ని నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.